చాలా మీరు ఒక పాట మీది వినాలని ఉంది, ఎందుకంటే మీరు బాగా పాడతారని తెలుసు. 2010వ సంవత్సరమో 11వ సంవత్సరమో కొంతకాలం మనం కలిసి పనిచేసాము. అది మీరు గుర్తు చేసే వరకు క్షమించాలి, నాకు గుర్తు రాలేదు, బట్ ఇప్పుడు గుర్తొచ్చింది. సో ఒక పాట మీ గొంతులో వినాలని ఉంది. అండి, గుర్తు చేసే వరకు అంటే మన జర్నీని మనం ఒకసారి వెనక్కి తిరిగి సింహావలోకనం అనుకోవచ్చండి. సింహావలోకనం అదే అనుకోవచ్చండి. అలా అనుకుంటే కనుక ఒక రూమ్లో ప్రొఫెషనల్గా వర్క్ కోసం పనిచేసిన మన ఇద్దరం ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ పిలవటం అనేది ఒకలాంటి ఒక తెలియని గ్రాఫ్ తీసుకుంటే కనుక ఇలాగ పైకి చూపించినట్టుగా అనిపిస్తుంది నాకు. అది చాలా అది అలా మీ గొప్పతనం అలా అనడం, బికాజ్ మీరు సంగీతం మాత్రం చాలా బాగా మీకు పట్టుందని ప్రూవ్ చేశారు ప్రపంచానికి. సో ఒక చిన్న పాట ఏదైనా మీ ఇష్టం, బహుశా హనుమాన్ సినిమాలోదే మీరు చేసిన పాట. హనుమాన్లో అందరూ దేవుడికి బాగా చేస్తారు, దేవుడు బాగా చేస్తారు. నేను చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లో విలన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా ఇష్టం అండి యాక్చువల్లీ. స్వామి చేసింది ఆబ్వియస్లీ ఇష్టపడుతూనే చేశాను. అందరికీ తెలియంది ఏంటంటే పుల్లమ్మ పిల్ల నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఇందులో ఒకసారి అన్ని భగవంతుడికి బాగా చేసామంటే కనుక నేను పుల్లమ్మ పిల్ల కూడా చేసింది. చాలా బాగా చేశారు పుల్లమ్మ పిల్ల. ఇన్ఫాక్ట్ అది వినంగానే జింక్ చక్క జింక్ ఆ మ్యూజిక్ ఉంది, అది వినంగానే నాకు ఎందుకో సార్ గుర్తొచ్చారు, కిరమణి సార్. అది దీనికి నేను క్రెడిట్ ఇవ్వాలి అంటే కనుక ప్రశాంత్ సార్కి ఇవ్వాలండి. ఎందుకంటే నా వాయిస్ నాకు ఇష్టం లేదు పెట్టడం. నేను ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ ఫ్యూ డిఫరెంట్ వోకల్స్ అనమాట, రకరకాల వోకల్ టెక్స్చర్స్ అన్ని ట్రై చేస్తున్న టైంలో ప్రశాంత్ సార్ వచ్చి మీ వాయిస్ ఉంచుతారో ఉంచరా, మీ వాయిసే కావాలి ప్రత్యేకంగా ట్రాక్ ఇచ్చే బలవంతంగా పెట్టారు నాది. నేను నచ్చదేమో ఎవరికి అనుకున్నాను, బట్ అనూహ్యంగా స్పందన వస్తుంటే అసలు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అది ఆడాలంటే కనుక పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమ్మే పిల్ల మూరేడు పూలే మరణికి ఇవే చారెడు చెంపల్లే సూర్యుడై పూసేలే ఎర్రగ కందలే నున్నని బుగ్గలే హో పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల గుండెను ఎల్లా దండగా అల్లా పూలమ్మే పిల్ల. అద్భుతంగా ఉంది అసలు. విబ్రాటో ఎంత బాగుందండి మీ గొంతులో. మీరు పాడుతుంటే ఎక్కడో ఏ వాయిస్ మీకు త్రో కరెక్ట్గా ఉంటుందో పట్టేశారు. ఈ మధ్య కాలంలో ఈ వాయిస్ టింబర్కి చాలా డిమాండ్ ఉంది. అయ్యో, నా ప్రాబ్లం ఏంటంటే నేను ఇమిటేట్ చేస్తానండి వోకల్స్ని. అంటే ఈ పాటకి వీళ్ళు పాడితే బాగుంటుంది అని అనుకుంటే కనుక ఆ వాయిస్ని ఐ విల్ ట్రై టు ఇమిటేట్. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎఫెక్ట్ వచ్చేస్తుంది, కావాల్సిన ఇంపాక్ట్ అయితే వచ్చేస్తుంది. మీరు పూలమ్మే పిల్ల అని అందంగా పాడితే అదోలా ఉంటుంది, పూలమ్మే పిల్ల అంటే అది వేరేగా ఉంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది పాడాను కదండి, నాకు వచ్చేటప్పుడు నా ప్రాబ్లం ఏంటో చెప్తాను మీకు నేను. ఇప్పుడు శివాజీ సినిమాలో సాంగ్ తీసుకున్నాను అనుకోండి, ఒక బండి సన్ లైట్ ఒక బండి మూన్ లైట్ కలిపితే వచ్చాయి కలరైగా నా వైట్. ఐ విల్ ట్రై టు ఇమిటేట్ ద వోకల్ అండి అకార్డింగ్ టు ద ట్యూన్. ఐ విల్ ట్రై టు ఇమిటేట్. సో నా ఒరిజినాలిటీ ఇది అని చెప్పుకోవడానికి నాకంటూ ఏమీ లేదు బేసికల్లీ. లేదు, యాక్చువల్లీ మీరు అంటున్నారు కానీ మీ టెక్నిక్ అది టెక్నిక్ మీరు అంటున్నది. ఇమిటేషన్ అని సరే పెట్టచ్చు, బట్ అదొక టెక్నిక్ మీరు పాడుతున్నది. బట్ ఇన్ వాట్ ఎవర్ ద టెక్స్ట్ ఐ ట్రై టు ఇమిటేట్, అది నేను ఫీల్ అవుతూ హానెస్ట్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాను. జానకమ్మ గారే చెప్పారండి చాలాసార్లు, దట్ బాలు గారు చెప్పారు ఈ విషయం గురించి మాట్లాడుతూ. జానకమ్మ గారు పెద్దవాళ్ళకి ఇలా పాడతాను, చిన్నపిల్లలకి ఇలా పాడతాను అని చెప్పారు. అలా మీ వాయిస్ ని మీరు మారుస్తున్నారు. అయ్యో, మీరు పెద్ద పెద్ద పోలికలు తీసుకుంటున్నారు. వాళ్ళు మహానుభావులు వాళ్ళ అడుగుజాడల్లో అనట్లేదు మిమ్మల్ని నేను అలా అంటే వాళ్ళ రెఫరెన్స్ తీసుకోవడం కదా. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ ఇదొక టెక్నిక్ ఆఫ్ సింగింగ్. మీరు కచేరీలు చేసి బహుశా మీరు స్వతహాగా గౌరహరి మాత్రమే పాడే పాటలు పాడితే మేబీ బహుశా డౌన్ ద లైన్ నాకు 4-5 years నేను నిజంగా సింగింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఐ మైట్ ఫౌండ్ మై ఒరిజినల్ టోన్. అవును, ఏమో. ఇప్పుడు వాణిజ్యరామ్ గారి పాటలు పాడతారు చాలా మంది, లతా గారి పాటలు పాడతారు స్టేజ్ మీద. వాణిజ్యరామ్ గారి పాటలు పాడినప్పుడు తెలి మనసు కరిగింది తలుపు తీయనా ప్రభో, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా
ప్రభు, ఇది ఆవిడ టింబర్, కరెక్ట్ కరెక్ట్ ఇది నా టింబర్ కాదు. కరెక్ట్ కరెక్ట్ నేను పాడితే ఇంకోలా పాడొచ్చు, బట్ ఈవిడ పాట నేను స్టేజ్ మీద పాడాలంటే అమ్మగారి పాట దానికి దగ్గరగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫ్యాంటాస్టిక్. అసలు నాకు ఇక్కడ మైక్ ఉంటే రికార్డ్ చేయాలనిపించింది. లేదు అంటే అది, కానీ మీరు ఎఫెక్టివ్గా ట్యాప్ చేశారు.